విశేషం నాకేమనిపించిందంటే దివాణి అంటే రెండు కలిసి ఒక దేశము ఆధ్యాత్మికత, దేవుడు దేశము పెనవేసుకుని ఒక ఉత్కృష్టమైన సందేశాన్ని ప్రపంచానికి అందించాడు. అది నాకు చాలా గొప్ప. ఎందుకంటే ప్రతి సినిమా చూసినందుకు చివరికి అన్యాయం నశిస్తుంది, ధర్మం జయిస్తుంది అని చిన్న క్లైమాక్స్ ఫైట్తో అది కాదు, ఆశాంతం ప్రతి క్షణం ఎక్కడ అంటే నిద్రపోతున్న ఒక జాతిని జోలపాడే జాతి స్థాయి నుంచి డంకా కొట్టి మేల్కొల్పాలి. ఎలా అంటే సర్వనాడులు ఒక్కసారి ఉత్తేజితం అయిపోయి అంటే నాకు నేను చూస్తున్నప్పుడు సినిమా కంటిన్యూస్గా అంటే అద్భుతాల పరంపర అలా సినిమా చివరి వరకు అలా చూస్తూ ఉన్నాం. ది రీజన్ ఈజ్ చాలామంది అన్నారు ఇందులో మానవాతీతుడే, మానవాతీతుడు కాబట్టి అలా చేయగలిగాడు, సామాన్యుడు చేయలేడు. ఇది మానవాతీత శక్తి. ఇంకోటి ఎప్పుడు మానవాతీత శక్తి ఎవరి కోసం చేస్తున్నారు? మునులు ఋషులు ఎక్కడో తపస్సు చేసిన ఎవరి కోసం చేస్తారు? అందరిలాగా సంసారాలు బాగా సజావుగా సాగాలంటే అంటే దేశం సుభిక్షంగా క్షేమంగా ఉండాలంటే బార్డర్ మీద సైనికులు ఎంత ఉంటారో ఇంటర్నల్గా అంతరాత్మలో ఇలా మన కోసం తాపత్రయపడే మునులు యోగులు అలాంటి వాళ్ళే ఇందులో బాలయ్య వేసిన ఆ వేషం ఏదైతే ఉందో అది ధర్మరక్షణకు ఒక అద్భుతమైన సింబల్. మామూలుగా మనకు అంటారు కదా గురుగారు, ఈశ్వరగం సర్వం అంటారు. అంటే ఈశ్వరుడు లేని చోటు అనేది ఏమీ లేదు, ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు. జనరల్గా ఏంటంటే మనకి పురాణం ప్రకారం కూడా ఈశ్వరుడికి లయకారుడు అని పేరు. లయకారుడు అంటే ఆయన సంహరించేవాడు కాదు, ఉపసంహరించేవాడు. ఆయన నుంచే పుట్టి ఆయనలో కలుస్తాం మనం. అలాంటి స్వీకరించే ఈశ్వరుడు సమాజాన్ని సంస్కరించడానికి బయలుదేరితే ఏంటన్నది మన ఖండ కథ. అసలు అది అద్భుతంగా కుదిరింది. అంటే ఈ సమకాలీన జీవితంలో మన ఈ కరోనా లాంటి అంటే మనం పుట్టాక నాకు తెలిసి అంతకుముందు ఎప్పుడో చదివాం కానీ కరోనా పుట్టిన తర్వాత 2 ఏళ్ల పాటు నిశ్చలం స్తబ్దం స్థాణు అయిపోయింది. ఇంతటి సైలెన్స్ అంటే స్థాణు అంటే స్థాణో రుద్ర ఉమాపతి అని శివుడికి స్థాణు అనే పేరు కూడా ఉంది. అచంచల నిరంతర చైతన్యం అని కూడా ఉంది. అంటే అన్నీ తనలోనే ఉండే అలాంటి ఈ సబ్జెక్ట్ ఆరంభం ఒక సామాన్యంగా ఒక దేశాన్ని నాశనం చేయడానికి. అంటే దీనికి మీరు తీసుకున్న రిఫరెన్స్ ఏమిటో నాకు తెలియదు. సంస్కృతం పట్ల ఇష్టం కన్నా కూడా రీసెర్చ్ అంటే నిన్ను నాశనం చేయాలంటే చాలామంది సర్ఫేషియల్గా కుదరదు. సర్ఫేషియల్గా ఏదో తెలుసుకుని స్టడీ చేయాలి. నీ వేదాలు ఏమిటి, నీ శాస్త్రాలు ఏమిటి అన్నీ స్టడీ చేసి సంస్కృతాన్ని ఆపోసన పట్టి వేదాన్ని ట్రాన్స్లేట్ చేసి ఆ మూలాల్ని తెలుసుకుని ఆ తర్వాత విధ్వంసం మొదలెట్టారు. మెకాలే అనుకుంటా కదా, 1835లో మెకాలే అనే ఆంగ్లేయుడు వాళ్ళ సుపీరియర్ బాస్కి రాస్తున్న ఒక లెటర్ తర్వాత ప్రింట్ అయింది.